పెళ్లిపీటలపై కూర్చున్న శంకరుణ్ణి కులం, గోత్రం, శాఖ ఇత్యాదులు అడిగాడు హిమవంతుడు. దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనంగా కూర్చున్నాడు పరమేశ్వరుడు. ఆ మౌనం బయటపడకుండా నారదుడు అదే పనిగా వీణమీటడం మొదలుపెట్టాడు. ఎందుకయ్యా నారదా అంత గట్టిగా వీణమీటుతున్నావు అని అక్కడి వారడిగినా సరే వీణమీటుతూనే ఉన్నాడు. ఆపమని ఎవరు చెప్పినా వినడం లేదు. చివరికి హిమవంతుడు కలుగజేసుకొని, నారద మహర్షి, ఏమిటిది? ఎందుకలా మ్రోగిస్తున్నారు? అందరూ కంగారు పడుతున్నారు. ఇక మీరు మ్రోగించటం ఆపండి అన్నాడు. శంకరుని వైపు ఆశ్చర్యంగా చూసి ఆ వీణా నాదాన్ని ఒక్కసారిగా మ్రోగించడం ఆపేశాడు నారదుడు. అంతా నిశ్శబ్దం ఆవహించింది. హిమవంత, బ్రహ్మ విష్ణువులకే అంతుబట్టని రుద్రుని కులగోత్రాలు అడుగుతున్నావేమిటి? ఏ రుద్రుడికి ఒకరోజు గడిస్తే కోటి బ్రహ్మలు గతించిపోతారో అటువంటి శివుడికి ప్రవర చెబుతావా? ఎవడు పరబ్రహ్మమో, ఎవడు నిర్గుణుడో, ఎవడు నిరాకారుడో, ఎవడు ప్రకృతికి అతీతుడో, నిర్వికారుడో, పరాత్పరుడో, సమానాధిక వర్ణితుడో, సమస్తము తానే అయినవాడో, సర్వనాముడో, నామ సర్వస్వ మూర్తిత్వమో ఆయననే కులగోత్రాలు అడుగుతావా? నీ కూతురు గారాల పట్టి చేసుకున్న పుణ్యం పండి అల్లుడిగా వచ్చినందుకు ఆయన్ను అడగాల్సిన మాటలేనా? అయినా చెబుతాను విను. శివుడు నాదమయుడు. నాదం శివమయం. నాదానికి కులం, గోత్రం ఏముంటాయో అవే ఆయనకీ ఉంటాయంటూ పెట్టాల్సిన 4 చివాట్లు నిష్కర్షగా పెట్టేశాడు. అందుకనే నీ ప్రశ్నలకి జవాబుగా వీణను నాదింపజేశాను. నీవర్థం చేసుకోలేకపోయావు. నాదస్వరాన్ని తెలుసుకోలేని నువ్వు శివతత్వాన్ని ఏం తెలుసుకుంటావని కూడా అనేశాడు నారదుడు. ఒక్క హిమవంతుడికే కాదు, అక్కడ నోరు వెళ్లబెట్టిన వారందరికీ కనువిప్పు కలిగింది. పక్కనే ఉన్న హరిబ్రహ్మాదులు నారదుణ్ణి మెచ్చుకున్నారు. గిరిజనులారా, ప్రవరలు అడగటానికి ఇది వేళ కాదుగాని సుముహూర్తం మించిపోకుండా కన్యాదానం కానివ్వండి అన్నారు గర్గాచార్యులు. ఓం తస్మై రుద్రాయ మహతే అనే మంత్రంతో ఆరంభించారు. ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర భార్యార్థం పరిగృహిణిష్వ ప్రసీద సకలేశ్వర అంటూ అమ్మవారి చేతిని అయ్యవారి చేతిలో ఉంచి కన్యాదానం చేశాడు హిమవంతుడు. అన్ని రకాలైన కోరికల సముద్రాన్ని అవలీలగా దాటిన ఆనందం పొందాడు తుయినాచలాధీశుడు. లోకరీతిని పాటించాడు లోకేశుడు. కోదాత అంటూ భూమిని స్పృశించాడు. గిరిజాపాని గ్రహణం గావించాడు. నమః శబ్దాలతోనూ జయ శబ్దాలతోనూ దిక్కులు నిండిపోయాయి. మధ్యాహ్నవేళ తత్సమయోచిత స్తోత్రాలతో శివుణ్ణి స్తోత్రం చేశారు. గర్గాచార్యుడి అనుమతితో మునులంతా పార్వతిని వేదమంత్రాలతో అభిషేకించారు. దేవాది దానం ఉచ్చరించి పర్యుక్షణ విధిని ఆచరించి ఆనందమే ఆనందమైపోయిందా వివాహ వేదిక. గౌరీశంకరులు అగ్ని ప్రదక్షిణలు చేయసాగారు. అలా సప్తపది సాగుతుండగా పున్నమి చంద్రుని వలె వెలిగిపోతున్న అమ్మవారి కాలిగోరు బ్రహ్మగారి కంటపడింది. అంతే, అతి కాముకత్వంతో స్ఖలిత వీర్యుడయ్యాడు. కనిపెట్టాడు కపర్ధి. ఇంకేముంది, కళ్ళెర్ర చేశాడు. త్రిశూలాన్ని అందుకున్నాడు. శరణు శరణు మహాప్రభో శరణు అంటూ అందరూ ఏకకంఠాన స్తుతించారు. రకరకాలుగా ప్రార్థించారు. శాంతించాడు గౌరీశంకరుడు. అంతటితో బ్రహ్మను క్షమించి వదిలేశాడు శివుడు. లేకపోతే ఇప్పుడాయనను త్రిశురుడని పిలిపించుకోవాల్సి వచ్చేది. అయితే బ్రహ్మ తన వీర్యాన్ని గోప్యపరుచుకోదలచి నేలకు వేసి రుద్దాడు. అందులోంచి వాలఖిల్వమునులు ఆవిర్భవించారు. తండ్రి తండ్రి అంటూ అరుస్తున్నారు. అది గమనించిన నారదుడు వారినందర్నీ గంధమాధవ పర్వతానికి సాగనంపాడు. చివరికి సర్వేశ్వరుడి పెళ్లి కూడా ఎలాగైతేనేం
అయ్యిందనిపించారు.